హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎంబెడెడ్ పాఠశాల. సో మనకి కాగ్నిజెంట్ నుంచి ఒక ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. ఇది జెన్జీ డ్రైవ్ అన్నమాట, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్. సో ఇందులో ఎలిజిబిలిటీ ఏంటి అన్నది, రోల్స్ ఏంటి, శాలరీ ఎంత, అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ 2 రోల్స్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారండి. ఒకటి ప్రోగ్రామర్ ఎనలిస్ట్ ట్రైనీ అని, ఇంకోటి ఎనలిస్ట్ ట్రైనీ అని. ప్రోగ్రామర్ ఎనలిస్ట్ ట్రైనీకి వచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్. సో వాళ్ళ శాలరీ రేంజ్ వచ్చేసి 4 lakhs వరకు ఉందండి. అండ్ డెడ్ లైన్ 26 జనవరి వల్ల అప్లై చేయాలి. నెక్స్ట్ ఎనలిస్ట్ ట్రైనీ రోల్ అండి. దీనికి వాళ్ళు ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 3 year డిగ్రీ, యూజీ డిగ్రీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. శాలరీ వచ్చేసి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ అంటున్నారు. సో ఇది డిగ్రీ బేస్డ్ రోల్ కాబట్టి అరౌండ్ 3 lakhs వరకు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డెడ్ లైన్ వచ్చేసి 31 జనవరి 2026 అండి, ఈ రోల్స్ కి మాత్రము, అంటే ఎనలిస్ట్ ట్రైనీ రోల్స్ కి. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేద్దాం. జెన్జీకి వచ్చేసి మనకి బ్యాచెస్ 24 and 25 వాళ్ళు ఎలిజిబుల్ అండి. 24 బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఆర్ 25 బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్. క్వాలిఫికేషన్స్ ఇవి. అండ్ ఎక్స్క్లూజన్స్, కొన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. వాళ్ళు లెదర్, ఫుడ్, ఫ్యాషన్ టెక్నాలజీ స్ట్రీమ్స్ లో డిగ్రీ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ దీనికి. ఓకేనా. నెక్స్ట్ ఓన్లీ ఇండియన్ నేషనల్స్ కి ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చారండి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఫ్రెషర్స్ అండి. మీకు ప్రీవియస్ గా ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఆల్రెడీ మీకు పే స్లిప్స్ జనరేట్ అయ్యి ఉండి, లేదు పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉన్నా మీరు ఎలిజిబుల్ కాదు ఈ పర్టికులర్ డ్రైవ్ కి. ఓకేనా. ఇది జెన్జీ. నెక్స్ట్ ఎనలిస్ట్ ట్రైనీ. ఎనలిస్ట్ ట్రైనీ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, డిగ్రీ క్యాండిడేట్స్ ఎనీ 3 year డిగ్రీ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో బేసిక్ గా ఈ గ్రూప్స్ ని వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. మీరు అప్లై చేయొచ్చు, ఈ గ్రూప్స్ లో స్టూడెంట్స్ అయితే మీరు అప్లై చేయొచ్చు అండి. అండ్ మినిమం కట్ ఆఫ్ వచ్చేసి జనరల్ డిగ్రీ స్టూడెంట్స్ కి అయితే 50% అండి. వాళ్ళవి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. సిఎస్ఐటి చదివిన వాళ్ళకి అయితే 60% కట్ ఆఫ్ అండి. బిఎస్సి కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఆర్ బీసీఏ మీకైతే 60%, జనరల్ డిగ్రీ వాళ్ళకైతే 50%. ఓకేనా. సో ఫ్లెక్సిబిలిటీ, మీరు ఏ లొకేషన్ నుంచి అయినా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి, ఏ టెక్నాలజీ మీద అయినా రెడీగా ఉండాలి, ఆర్ షిఫ్ట్ ఆల్సో. ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి కాగ్నిజెంట్ ఇలాంటివి ఎంఎన్సీస్ కదా, మల్టిపుల్ షిఫ్ట్స్ లో జాబ్స్ ఉంటాయి. సో ఏ షిఫ్ట్ లో వర్క్ చేయడానికన్నా రెడీగా ఉండాలి. సో బెనిఫిట్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, నైట్ షిఫ్ట్స్ వాళ్ళ కోసం క్యాబ్ ప్రొవైడ్ చేస్తాము అండ్ అలవెన్సెస్ ఇస్తాము అని చెప్తున్నారు. అది మీకు ఒకసారి ఆన్ బోర్డ్ అయ్యాక మీ హెచ్ఆర్స్ చెప్తారు ఇన్ డీటెయిల్డ్ గా. నెక్స్ట్ ఎకడమిక్ కన్సిస్టెన్సీ. వాళ్ళు క్లియర్ గా చెప్తోంది ఏంటి అంటే 60% కట్ ఆఫ్ అండి. ఈవెన్ 59.99 ఉన్నా కానీ ఎలిజిబిలిటీ లేదు. సో మీరు 60% ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం. జెన్జీ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీకి ఏంటి అంటే, మీ రోల్స్ ఏదర్ డెవలప్మెంట్ లో ఉండొచ్చు, మెయింటెనెన్స్, టెస్టింగ్, డీబగింగ్ అండ్ కోడ్ డిప్లాయ్మెంట్, ఇలాంటి యాక్టివిటీస్ లో మీకు జాబ్ రోల్స్ అన్నవి ఉండొచ్చు. ఆర్ ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఎక్కడైనా మీ రిక్వైర్మెంట్ అన్నది వాళ్ళ బేస్డ్ ఆన్ కంపెనీస్ రిక్వైర్మెంట్ మీకు జాబ్ రోల్ అన్నది అసైన్ చేస్తారు. అలాగే క్లౌడ్ అన్ని అన్ని ఎంఎల్, ఏఐ, పైథాన్, మీరు ఏ స్ట్రీమ్ తీసుకున్నా అవన్నీ ఈ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రైనీలోకే వస్తాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి ఏ టెక్నాలజీకి రిక్వైర్మెంట్ ఉంటే అది నేర్పించి మీకు జాబ్స్ అనేవి అసైన్ చేయడం జరుగుతుంది. అండ్ సో బేసిక్ గా ఇది జెన్జీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్. అదే మీరు అనలిస్ట్ ట్రైనింగ్ కోసం చూస్తూ ఉంటే ఇది మోస్ట్లీ మీకు సపోర్ట్ రోల్ ఉంటుందండి. ఈ ప్రోగ్రామ్, ఈ అనలిస్ట్ ట్రైనింగ్ రోల్స్, దీని రిక్వైర్మెంట్ చూసాం కదా, బిఎస్సి ఆర్ ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్. వాళ్ళకి రోల్స్ ఎక్కడ వస్తాయి అంటే సపోర్ట్, లేకపోతే మెయింటెనెన్స్, క్లౌడ్ సైడ్, కొన్నిసార్లు మాన్యువల్ యాక్టివిటీస్ ఎక్కువ రన్ చేయాల్సి వస్తుంది అలాంటి చోట. కొన్నిసార్లు టెక్నికల్ సపోర్ట్ రోల్స్ ఉంటాయి అందులో. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇది డిఫరెన్స్ అండి ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కి డిగ్రీ వాళ్ళకి. ఇంజనీరింగ్ వచ్చేసి ఇందాక చూసినట్టు డెవలప్మెంట్, టెస్టింగ్, డిబగింగ్ అలా టెక్నికల్. అండ్ డిగ్రీ వాళ్ళకి ఎనలిస్ట్ ట్రైన్ ఏదైతే హైర్ చేసుకుంటున్నారో ఇది వచ్చేసి మోస్ట్లీ సపోర్ట్ బేస్డ్ రోల్స్ ఉంటాయండి. డిఫరెంట్ సపోర్ట్ బేస్డ్ రోల్స్ కి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ స్కిల్స్, ఇవి జనరల్ గా ఏ రోల్ మీరు అప్లై చేస్తున్నా ఇవైతే ఖచ్చితంగా ఉండాల్సిందే. క్రిటికల్ థింకింగ్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్, మీరు టీమ్ కమ్యూనికేషన్ చేయగలగాలి, టైం మేనేజ్మెంట్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అండ్
డాక్యుమెంటేషన్ ఇంపార్టెంట్ అండి. మీరు రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు మీ దగ్గర రెజ్యూమ్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి, అండ్ సర్టిఫికేషన్స్ మీరు ఏమైనా చేసుంటే అప్లోడ్ చేయడానికి అవి ఉండాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ టైంకి మీరు షార్ట్ లిస్ట్ అయితే ప్రొఫైల్, కాలేజ్ ఐడి కార్డ్, మీ ఐడి కార్డ్, మార్క్ షీట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఎలాంటి ఎరియర్స్ ఉండకూడదు అప్లై చేస్తున్నప్పుడు. ఆన్ బోర్డింగ్ మీరు సెలక్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత పాన్ కార్డ్ ఇవ్వాలి, ఒక ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఇవ్వాలి మీ సిటిజన్షిప్ వెరిఫికేషన్ కోసం. సో ఇది అండి కాన్సెప్ట్. నెక్స్ట్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో మీ పాన్ కార్డ్, సిటిజన్షిప్, ఫొటోస్ ఇవన్నీ చెక్ చేస్తారు. సో ఇవి ఉండాల్సింది ఖచ్చితంగా. సో ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకోటి, 24/7 షిఫ్ట్స్ కి మీరు రెడీగా ఉండాలి, ఏ వర్క్ లొకేషన్ కైనా రెడీగా అయ్యి ఉండాలి. ఇది కాన్సెప్ట్ అండి. ఓకేనా? నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవి వాళ్ళు ఇచ్చిన మనకి లొకేషన్, ఐ మీన్ జాబ్ అప్లికేషన్ అండి. ఇది నేను మీకు కమెంట్ సెక్షన్ లో పేస్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి జెన్సీ వాళ్ళకండి, ఇది వచ్చేసి డిగ్రీ క్యాండిడేట్స్ కండి. రెండు లింక్స్ నేను పేస్ట్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేయండి, అప్డేట్ చేయండి. మంచి ఆపర్చునిటీ వదులుకోకండి ఇది. థ్యాంక్ యూ.